ఈ మధ్యన ఆయనకు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అవార్డు వచ్చినందుకు కూడా కీర్తించారు. అది సార్ అమరావతి రైతుల గోడు. అమరావతి మలిదశ భూముల మలిదశ మూడో దశ ఏదో అనుకుంటే దాని మీద భూములకు సంబంధించిన దాంట్లో రైతుల నుంచి కొంత అసంతృప్తి కొన్ని చోట్ల నుంచి. ఏమంటే ఆ మొదటి వాళ్ళగా మీరు ఇంకా ఇవ్వలేదు, అదే పూర్తి కాకుండా మా దగ్గర తీసుకుంటామంటున్నారు. ఇంకోటి మా భూములు తీసుకున్నారు బాగానే ఉంది, మా ఇళ్ల స్థలాలు కూడా తీసుకుంటాం అంటున్నారు. ఇళ్ల స్థలాలు కూడా తీసుకుంటేనే ఏమవ్వాలి, ఇది ఎప్పటికీ ఇది అవుతుందని వాళ్ళు ఒక తీవ్రమైన అసంతృప్తి. రైతులు వెళ్ళిన అధికారుల దగ్గర మంత్రుల దగ్గర గోడు పోసుకున్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది. అంటే కోర్ ఏరియాలోనే, రాజధాని కోర్ ఏరియాలోనే. రెండోది, ఇంతకుముందు మీరు చెప్పిన వాగ్దానాలు అమలు కాలేదు. ఆ రిటర్నబుల్ ప్లాట్స్ అనేవి ఇంకా మా చేతికి రాలేదు. సిఆర్డి అధికారులు కానీ సంబంధిత మంత్రులు కానీ మా విషయాల మీద శ్రద్ధ పెట్టడం లేదు. ఇప్పుడేమో మళ్ళీ మీరు ఇంకో విడత అంటున్నారు. కాబట్టి ఇప్పటికి తీసుకున్న దానికి సంబంధించిన భాగం పూర్తి చేసి అది అయిన తర్వాత మీరు కొత్తగా భూములు అడగండి, మేము ఇస్తాము, లేకపోతే మేము ఇవ్వము అని కొంతమంది అడ్డం తిరిగారు. కొంతమంది ఏమో అసంతృప్తి, కొంతమంది ఏమో ఆవేదన వెలిబుచ్చారు. బట్ అమరావతి ఫోకస్ మటుకు దీని మీద బలంగా పడినట్టు కనిపిస్తుంది. ఈ భూములు ఇందాక చంద్రబాబు గారు చెప్పిన దానికి దీనికి కూడా సంబంధం ఉంది. హైకోర్టులో కూడా ఒక కేసు వచ్చినప్పుడు గీతం భూములకు సంబంధించి హైకోర్టు తీవ్ర ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ భూములు తీసుకోవడం, దీనికి సంబంధించి ఒక సమగ్రమైన వివరాలు మాకు సమర్పించండి, లేకపోతే ఇది కష్టం, ఎక్కడికక్కడ ప్రైవేట్ భూములు ఇదైతే ఎట్లా అనే ఒక అసంతృప్తి హైకోర్టు కూడా వెలిబుచ్చింది. కాబట్టి అమరావతితో సహా ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఈ భూములు ఇవ్వడాలు, రైతులకు పరిహారం అందడంలో ఆలస్యం. అది తర్లవాడ అనే గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా అది కూడా కనపడింది. సో రాజధాని దగ్గర నుంచి ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్రలో కూడా భూములు తీసుకోవడం, భూముల కోసం వెంటపడడం జరుగుతుందే కానీ పరిహారంలో న్యాయం జరగడం లేదు. అభిప్రాయాలు కూడా సేకరించకుండా ఒకేసారి వచ్చి భూములు లాగేసుకుంటున్నారు అని ఆగ్రహం ఒకటి వ్యక్తం అవుతుంది. ఇంకొకటి ఏమో అమరావతి వేగంగా కట్టాలన్నప్పుడు పనిచేసే వాళ్ళ సంక్షేమం గురించి తగిన శ్రద్ధ తీసుకుంటున్నారా లేదా. లక్ష్మీ పార్థసారథి భాస్కర్ ఆమె చైర్మన్, ఆమె చాలా ఇప్పటి నుంచి కన్ను వేసి ఉంచండి, కార్మికులకు పనిచేసే వాళ్ళకి సదుపాయాలు, వాళ్ళకు అది పారిశుద్ధ్యం, మంచినీళ్ళు ఏం లేవు అని. ఎండ దెబ్బలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. కాబట్టి ఇటు రైతుల కోణం, కార్మికుల కోణం, పరిహారం, ఈ అంశాలన్నీ కూడా బలంగా ముందుకు వస్తున్నాయి అమరావతికి సంబంధించి, అలాగే ఇతర చోట్ల కూడా భూములు తీసుకోవడానికి సంబంధించి. సో చైనాకు జంకుతున్న ట్రంప్